ఇగో ఇచ్చాడు అప్పుడు ఇంత వేసింది మేకప్ ఏం కనబడలే. ఇది రిలీజ్ తర్వాత అదే ఎలక్షన్ తర్వాత వీడియో కదా, అంత ఉన్నప్పుడు మాట్లాడుతున్నారు. ఓకే, ఇది తీసుకొచ్చారా? ఓకే, ఖచ్చితంగా ఈ క్షేత్ర స్థాయిలో జరిగినటువంటి ఎన్నికల్లో ప్రజలదే అంతిమ తీర్పు. మీ తీర్పుని ఖచ్చితంగా స్వాగతిస్తున్నాను. ముందుగా అఖండ విజయాన్ని మూటగట్టుకున్న కూటమికి ధన్యవాదాలు. పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారికి, వచ్చింది పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ సభ్యులందరికీ, ఇప్పుడు కాదు ఏంటి పరిస్థితి కాదన్నా. ఇప్పుడు పిఠాపురం పోయింది, జగన్మోహన్ రెడ్డి వేసే చిల్లర డబ్బులు తీసుకొని మొగుడు మీద ఉండే కేసులు ఎత్తిచ్చేసుకోవాలని ఆడికి వెళ్ళి ఏం మాట్లాడింది, ముసలి కుక్క గుంటనక్క పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో ఓడిపోతాడు, అత్యధిక మెజారిటీ గురించి ఆలోచిస్తున్నాం అనింది. ఈరోజు అన్నకి 11 ఇటు 164 వచ్చేసరికి భయపడిపోయి ఇక మేకప్ వేసుకునే సమయం కూడా లేదు అక్కడ. ఎందుకంటే మేకప్ వేసుకున్నా కూడా ఇక్కడి నుంచి ఎప్పుడు ఏం చేస్తారో, ఎప్పుడు బొక్కలో వేస్తారో, లేకపోతే ఎవడు ఏ దాడి జరుగుతుందని భయంతో ఆ కన్నీళ్ళు వచ్చాయనుకో ఆ ముఖం మీద ఉండి మేకప్ అంతా పోతుందని భయపడిపోయి ఎట్ట పడితే అట్టు వచ్చేసింది. ఇచ్చుడు 1, 2, 3 సుక్కలు ఆ రోజు కనబడాలి. ఇంత దట్టమైన వేసింది, ఇంత దట్టం వేసుకొని వచ్చింది. ఈరోజు ఏమంటుందనా, దండం పెడుతుంది. పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు గారులు ఇప్పుడు గుర్తుకొచ్చాయమ్మా నీకు? ఆ రోజు గారు కదా పెద్దలు. అప్పుడు పెట్ట కథ చెప్పినట్టున్నారు. పెట్ట కథ చెప్తుంది, మంచి పెట్ట కథ చెప్తుంది. అదే ముసలనక్క, అదే ముసలనక్క గుంట కుక్క చెప్పింది కదా, ముసలి కుక్క గుంటనక్క. నేను ఒకటే అంటున్నా, నువ్వు విమర్శించాలనుకుంటే నువ్వు ఏ పార్టీలోకి వెళ్ళు, తప్పులేదు. ఇప్పుడు ఇగో చిన్న పిల్లడు కూడా పార్టీలోకి వెళ్ళచ్చు, ముసలోడు కూడా పార్టీలోకి వెళ్ళచ్చు. నువ్వు ఏ పార్టీ నుంచి మాట్లాడినా కూడా అవతల పార్టీ వాళ్ళు మాట్లాడేటప్పుడు కొంచెం నీట్గా రాజకీయాన్ని చదువుకొని రాజకీయాన్ని ఎలా మాట్లాడాలో రాజకీయ భాషలోకి వెళ్ళాలా, అంతేనా? రాజకీయ భాషలోకి వెళ్ళాలా. ముసలి కుక్క గుంటనక్క అన్నావు, పిఠాపురంలో ఓడిపోతారు వంగా గీత గారు అన్నావు. వంగా గీత గారు అత్యున్న స్థాయికి వెళ్తారు. ఏమైంది ఈరోజు ఏమైందన్నా? పరువు పోయింది. తన 70,000 ఓట్ల మెజార్టీతో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిచారు. మళ్ళీ ఏమనింది, పవన్ కళ్యాణ్ గారు ఏమీ చేయలేదు, ఆవేశం ఉంటుంది, ఆయాసం ఉంటుంది అన్నాడు. 70,000 ఓట్ల మెజారిటీ ఏ ఆవేశంతో వచ్చింది, ఏ ఆయాసంతో వచ్చింది? ఎవరికి 10 రూపాయలు ఖర్చు పెట్టకపోతేనో లేకపోతే 10 మందికి ఉపయోగపడకపోతే ఇంత మెజారిటీ యాడ్ నుంచి వచ్చింది. ఇండస్ట్రీలోనే పవన్ కళ్యాణ్ గారికి ఒక స్టార్డమ్ ఉంది, ఒక విలువ ఉంది, 10 మంది సాయం చేస్తానే గుణం ఉంది, ఒక చరిష్మా ఉంది, ఒద్దిగ్గా ఉంటాడని ఉంది. ఇలాంటి వ్యక్తిని అదే ఇండస్ట్రీలో ఉండే నువ్వు వెనక ముందు చూసుకోక తెలుసు. మళ్ళీ పాత వీడియోలు చూస్తే అందులో చెప్పుంటుంది ఆయన 10 మందికి సహాయం చేస్తాడు, నిజమైన స్టారు, ఎంతోమందిని ఆదుకుంటాడని చెప్పి నువ్వే అన్నావు. అది రికార్డ్ అయ్యి ఉంది, అది రికార్డ్ అయ్యింది తెలుసు, నువ్వే అన్నావని తెలుసు. అది మళ్ళీ రీప్లే చేస్తారని తెలుసు కూడా నువ్వు మళ్ళీ వాళ్ళు ఇచ్చే చిల్లర పైసలకి అమ్ముడు పోయి ఈరోజు వాళ్ళని పట్టుకొని తిట్టావు. ఈరోజు మళ్ళీ పాత పొజిషన్కి వచ్చావు, దండం పెట్టుకుంటున్నావు. ఇగో వెనకంతా తాళం వేసేస్తుంది, మరి ఎవరిని వచ్చి దాన్ని బద్దలు కొట్టేనేమో మనకు తెలియదు. ముందరకు వచ్చి దండం పెట్టుకుని అది తప్పు అయిపోయింది, పెద్దలు అఖండ విజయం వచ్చింది అంటుంది. ఎందుకంటే అంత గొలేంది, ఏమంత తలకాయ నొప్పి? ఎలక్షన్ ముందే వచ్చినట్టున్నారు, 2 నెలల ముందే వచ్చినట్టుంది కదా. నెల ముందు వచ్చింది, సాక్షిలో ఇంటర్వ్యూలు పెట్టింది. నేను ఎఫ్ఐఆర్ బుక్ చేశాను, వాళ్ళ మీద కేసు పెట్టాను, వీళ్ళ మీద కేసు పెట్టాను, నన్ను పట్టుకొని తిట్టారక్క. వాళ్ళ ముందుగానే వాళ్ళ క్వశ్చన్లు ఇచ్చేసి ఈవిడ ఏదో పెద్ద మహిళా మండలి అధ్యక్షురాలైనట్టు, ప్రపంచం ఉండే మహిళలందరికీ ఈవిడ ఆదర్శవంతమైనట్టు, ఈవిడే మొత్తం ఒక లా చదివినట్టు మాట్లాడింది. ఈరోజు ఏమైంది? మనకు అవసరమా? మాట్లాడుతూ అనట్లా, నేను మాట్లాడినా నువ్వు మాట్లాడినా. పవన్ కళ్యాణ్ గారి గురించి నీకు తెలియదా? అదే ఇండస్ట్రీలో ఉండవు, ఆయన గొప్పవాడని తెలుసు కూడా డబ్బులు కమ్ముడు పోయి అబద్ధం ఎందుకు చెప్పావు? నిజమేదో ఫస్ట్ టైం చెప్పుండే ఓకే, ఫస్ట్ పాత రోజులు చెప్పుండవు కదా నువ్వు. ఓకే, ఈ వైసీపీ ఓడిపోవడంలో ఈ వచ్చడం వల్ల వైఎస్ఆర్సీపీకి పోయేది ఏం లేదు, అది ఎప్పుడో ఓడిపోయింది. ఇప్పుడు వచ్చి ఇప్పుడు ఏలు పెట్టి ఈవిడ దేకేదే లేదు, ఈవిడేమో ఓడిస్తా కానీ